జనరల్‌గా మనం ఏదైనా ఒక వర్క్ మనకు జరగలేదనుకోండి. ఒక 2 వర్క్స్ జరగలేదు. ఐ వాస్ గుడ్ ఫర్ నథింగ్ అంట. అంటే నేను దేనికి పనికిరాను ఇంకసలు. నాతోటి కావటం లేదు అని ఆ వర్క్‌ని అక్కడ ఆపేస్తుంటారు. ఎవరన్నా ఏమన్నా అడిగితే కూడా ఏమంటారంటే, నేను చేయలేకపోతున్నానండి. అసలు నాకేమీ రాదు. దురదృష్టం అంతా నాది లైఫ్‌లోనే ఉంది. నేను చాలా దురదృష్టవంతురాలిని. ఇలా మాట్లాడుతుంటారు. రీసెంట్‌గా నేను చూసాను. ఏంటంటే ఇద్దరు పిల్లలున్నారు. ఇంజినీరింగ్ చదివేశారు. ఇంజినీరింగ్ చదివి జాబ్ రాలేదు. జాబ్ రాలేదు. సో, దే వెంట్ ఫర్ ఎంబీఏ. ఎంబీఏ సీటొచ్చింది. చక్కగా చదువుకున్నారు. బట్ ఇంటర్వ్యూకెళ్ళేటప్పటికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయారు. అక్కడ ఇంజినీరింగ్‌లో జాబ్ రాలేదు. ఇక్కడ ఎంబీఏ చదివినా జాబ్ రాలేదు. ఒక దగ్గర జాబ్ వస్తుంది అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరికో రికమెండేషన్ మీద ఆ 2 జాబ్స్ కూడా వెళ్ళిపోతాయన్నమాట. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటక్కడ? అంత అయిపోయింది. ఇంక అంతే. ఇంకసలు ఎక్కడికెళ్ళినా మా వెంటనే మాకు దరిద్రం అనేది మా వెంటనే ఉంది అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ వాళ్ళకి తెలీదు. వాళ్ళ కెపాసిటీ వాళ్ళకి తెలీదు. ఇది ఒక్కటే లైఫ్ కాదు. అది రాలేదు అనంటే, దానికి మించింది నువ్వేదో నేర్చుకోవాల్సి ఉంది. అసలు నేను లైఫ్‌లోని నాకు సంతోషమే లేదు అంటారు. ఎందుకు లేదు? నువ్వేమీ సాధించలేను అనుకుంటారు. ఎందుకు సాధించలేవు నువ్వు? నువ్వు సాధించినయి చాలా ఉన్నాయి. ఇంజినీరింగ్ సీట్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. యూ హావ్ టు వర్క్ హార్డ్. అవునా? ఇంజినీరింగ్ సీట్ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, ఇంజినీరింగ్ పాస్ అవ్వడం ఒక ఎత్తు.